దీన్ని కొట్టమంటే నన్ను కొడుతున్నారేంటే? ఆగండి. ఎందుకు ఆమెను కొడుతున్నారు? పాపం ఈ మూకుడు మొహాన్ని చంపబోతుంటే వచ్చి ఆపామండి. అందుకే మమ్మల్ని కొట్టబోతుంటే దాంతో ఆత్మరక్షణ కోసం అలా వాయించాల్సి వచ్చింది. ఈ పేరు కన్నా మూకుడు సెట్ అయింది. ఇప్పుడు చెప్పు, ఆ రుద్రమ్మ నిన్ను కొట్టిందా? అంటే లేదు, కొట్టలేదు. కొట్టలేదా? మరి పీకెందుకు పట్టుకుందే? సైజ్ ఎంతుందో చూద్దామనా? మాటలనవసరం. కాదు, ధర్మపీఠం దద్దరిల్లుతుందని. అంటే ఈ మూర్ఖుల్ని ధర్మపీఠం ఎక్కించండి. నిజం చెప్తే నవ్వుల జల్లులు పడతాయి, అబద్ధం చెప్తే కట్టప్ప చేతిలో కొరడా దెబ్బలు పడతాయి. అమ్మో, అండర్ కోటింగా? నిజం చెప్తాను. అయితే చెప్పు. రుద్రమ్మ నన్ను కొట్టింది. చంపాలని చూసింది. సమయానికి వీళ్ళొచ్చి కాపాడారు. విన్నారుగా శివక్క? శివక్కనా? అదే శివగామి అక్క అని. ఏ న్యాయం చెప్తావో నువ్వే చెప్పుకో. ఈ మూకుడిని కాపాడినందుకు నీకొక మార్క్ ఇస్తున్నాను. అలాగే ఈమెని చంపాలని చూసినందుకు 5 కొరడా దెబ్బలు శిక్షగా వేస్తున్నాను. కట్టప్ప. ఆజ్ఞ తల్లి. అమ్మయ్యా, ఇప్పటికి 2 మార్కులు. ఇంకొక మార్క్ వస్తే మేము ఇక్కడి నుంచి జంప్. ఇంకొక మార్క్ వస్తే మిమ్మల్ని విడుదల చేస్తాం. అప్పటి వరకు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. వెళ్ళండి. నన్ను కాదని ఎలా వెళ్తారో చూస్తానే. అంటే నువ్వు నిజంగా అమ్ముడు పోలేదా? లేదమ్మా, ఆ అనసూయ మార్కులు సంపాదించడానికి నన్ను వాడుకుందమ్మా. అది మీకు తెలియకే ఆవేశపడ్డారు, దొరికిపోయారు. అర్థమయ్యింది. తెలివి దానొక్కదాని సొత్తే అనుకుంటోంది. ఇప్పుడు మన తెలివేంటో చూపిద్దాం. ఏం చేస్తారమ్మా? అదిగో ఆ తాగుబోతొస్తున్నాడు. అనసూయని అడ్డు పెట్టుకుని మార్కు సంపాదించినట్టుగా నేను వాణ్ణి అడ్డం పెట్టుకుని మార్కు సంపాదిస్తాను. ఈలోపు నువ్వు వెళ్ళి వెళ్ళు. ఓకే. ఏయ్ మందప్ప. మందప్ప కట్ చేస్తాడు కాబట్టి అతను కట్టప్ప. నువ్వు మందు వేస్తావు కాబట్టి మందప్ప అన్నాను. థ్యాంక్ యూ ముద్ర మంజప్ప. ముంజప్ప. నువ్వు నాకంటే ముదురు కాబట్టి ముదురు మంజప్ప అన్నాను. సరేలే, నీకు అడవి నుంచి బయటపడాలనుందా? ఎందుకు కానీ వెళ్ళడానికి దారి లేదు. ఉంది. నేను చెప్పినట్టు చేస్తే నేను బయటికి తీసుకెళ్తాను. నిజమా? ఏం చేయాలి? ధర్మపీఠం మీద మీ అమ్మ గురించి నిజం చెప్పాలి. మా అమ్మ గురించి చెప్తే ఫీల్ అవుతుంది. కావాలంటే నీ గురించి చెప్తా. చెప్పనా? నా గురించా? మరి మా అమ్మ గురించి నేనెలా చెప్తాననుకున్నావు? వీణ్ణిలా కాదు,
చెప్తే నీకొక బహుమతిస్తా. బహుమత ఏంటిది? ఇదిగో ఈ మందిస్తా. బొందా? ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి. చూడు, ఇది తాగితే కొరడా దెబ్బలు కూడా తెలియవు. కాబట్టి హ్యాపీగా నిజాలు చెప్పేయచ్చు. అంతేకాదు, బయటికెళ్ళాక 10 లక్షలిస్తా. అయ్య బాబోయ్, 10 లక్షలే! 10, 8, 5, 4, 3, 2, 1. అయ్య బాబోయ్, 10 లక్షలే! ఇవ్వండి ఇవ్వండి. ముందు అయ్యయ్యో ఒరేయ్ ఒరేయ్ ఇక వెళ్ళి ధర్మపీఠం దగ్గర రెచ్చిపో. ఓకే, డోంట్ వరీ. ఇక అనసూయ పని అవుటే. వాడితో నిజాలు చెప్పించాం కాబట్టి మనకి ఇంకొక మార్కు వస్తుంది. దాంతో మనం బయటికి వెళ్ళిపోతాం. అవునమ్మా, అనసూయ వేలుతోనే ఆమె కన్ను పొడిచారు. మీరు సూపర్ అమ్మా. నా కొడుకుని నాకు శత్రువుని చేస్తావా? ఉండవే, నీ పని చెప్తా. ఏయ్ పదవే, పదండి పదండి. నువ్వు ధర్మపీఠం ఎక్కి నిజాలు చెప్తావు అంతేగా? అవును, నేను నిజమే చెప్తాను. అమ్మో, వద్దు మేడం, వీడు అసలే అన్ని అబద్ధాలు చెప్తాడు మేడం. అబద్ధాలు చెప్తే కొరడా దెబ్బలు తింటావు. అయ్యో, వాడు తాగున్నాడు, కొడితే కొరడా దెబ్బలు తగలదండి. అయ్యయ్యయ్యా. దెబ్బ తగులదు అన్నారుగా, తగిలిందిగా. ఏయ్, ఒరే పొట్ట కట్టప్ప, తగలదు అన్నది నాకు కాదురా, వాడికి. అది చూద్దాం. ఏయ్, నువ్వు ధర్మపీఠం ఎక్కు. ఒరే వద్దురా వద్దురా, నా మాట వినరా, వద్దురా. నేను నిజం చెప్తాను అంతే. అయ్యో ఒరే 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 రాంబాబు, పీఠం ఎక్కడ ఉంది? అయ్యయ్యో. ఓ, ఇక్కడ ఉందా? సీసీ కెమెరాలు ఆన్లోనే ఉన్నాయిగా. మొత్తం ఆన్లోనే ఉన్నాయి. అంతా ఓకే. ఇక ప్రారంభించండి. నా పేరు రాంబాబు. నేను పరమ తాగుబోతుని. నేను మీకు ఒక రహస్యం చెప్పబోతున్నాను. అబ్బో, ఒరే రుద్రమ్మ పరమ చండాలపది, దుర్మార్గురాలు. నాగిని అనే ఆడరౌడీతో హత్యలు కుట్రలు చేయిస్తుంది. సంతోష్ వాళ్ళ అమ్మని చంపింది. వాళ్ళ నాన్ని రెండో పెళ్లి చేసుకుంది. నోర్మోయ్ తాగుబోతు వెధవా. అయ్యా బాహుబలి, మా వారు చెప్పింది అంతా నిజమే. అబద్ధం. పచ్చి నిజం. ఇవన్నీ అదే నాకు చెప్పింది. అలాగా? నేను చెప్పాను. నువ్వేమైనా తక్కువ? ఆస్తి కోసం నీ కోడలు మధుమతిని చంపలేదా? అదే ఆస్తి రావట్లేదని గీతని నీ కొడుకుతోనే కిడ్నాప్ చేయించలేదా? నువ్వు మాత్రమేమైనా తక్కువ? ఆస్తి కోసం నీ కొడుకుని నాగినితో చంపించాలని ట్రై చేయలేదా? ఆ మర్డర్ని తెలివిగా ఖర్చు మీదకి నెట్టలేదా? అవునే, నేనే పొడిపించాను. వాడు చస్తే ఆస్తి మొత్తం నా కూతురికే వస్తుందని ప్లాన్ చేశాను. కానీ నువ్వు నీ కోడల్ని స్వయంగా లోయలోకి నెట్టి చంపేశావు. ఆవిడ పేరు మీదున్న ఆస్తిని కొట్టేశావు. ఏయ్, నీకులాగా నేను కొడుకునే చంపాలనుకోలేదే, కోడల్నే చంపాను. వాడేమైనా నా సొంత కొడుకా? సవేతి కొడుకు కాబట్టి చంపాలనుకున్నాను.
సొంత కొడుకైతే నేనెందుకు చంపుతాను? అమ్మా, నా కోడలు కూడా వీర ముదురు. నన్ను దాని కాళ్ళ దగ్గర ఉంచాలని చూసింది, అందుకే లేపేశా. ఆపడి పాపిష్టి మొహల్లారా, మీరసలు ఆడవాళ్ళేనానే, అమ్మలేనానే? చేసిన పాపాల్ని ఎంత గొప్పగా చెప్పుకుంటున్నారే. మీలాంటి వాళ్ళని నడి రోడ్డులో ఊరి తీయాలండి. మనకెందుకు శ్రమ? వీళ్ళు చెప్పిన మాటల్ని పోలీసులకి, మీడియా వాళ్ళకి పంపిస్తే వాళ్ళే చూసుకుంటారు. ఏంటేంటేంటి, పోలీసులు మీడియానా? ఈ మాహిష్మతి సామ్రాజ్యంలో కూడా పోలీసులు మీడియా ఉన్నాయా? మాహిష్మతియా బొందా? మీ బండారం బయట పెట్టడానికి మేమంతా కలిసి ఇలా నాటకం ఆడం. కంచా? అవును, నేను శ్వేత మామని. నువ్వా? ఎస్, మీ నోట్తో మీరే నిజాలు ఒప్పుకున్నారు. మర్యాదగా కంచక్క మీద పెట్టిన కేసుని విత్డ్రా చేసుకోండి. చేయకపోతే మీరు చెప్పిన మాటలన్నీ చుట్టూ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయండి. వాటిని సీడీలు చేసి అర్థమైంది. ఓసే రుద్ర, ఏంటనసూయ? మనిద్దరం ఆవేశపడి నిజాలన్నీ బయట పెట్టాం. ఇప్పుడు కేసు విత్డ్రా చేసుకోవడం తప్ప వేరే మార్గమే లేదు. కర్మ. అమ్మా కంచు, నీ మీద పెట్టిన కేసులన్నీ నేను విత్డ్రా చేసుకుంటున్నానమ్మా. అంతేకాదు, అక్కకి బావనిచ్చి వెంటనే పెళ్లి చేయాలి. అలాగే. నన్ను ఇంటికి తీసుకెళ్లి మహారాణిలా చూసుకోవాలి. అలాగే తల్లి, చూడక చేస్తానా? రా. అమ్మయ్యా, మన ప్లాన్ సక్సెస్. జై మహిష్మతి. ఏంటమ్మా నువ్వనేది? కంచు నిర్దోషం నమ్ముతున్నావా? నన్ను పొడిచింది తను కాదని తెలుసుకున్నావా? అవును సంతోష్, నిజమేంటో తెలియక తొందరపడ్డాను. అనరాని మాటలు అన్నాను, కేసులు పెట్టాను, అరెస్ట్ చేయించాలనుకున్నాను. కానీ ఆమె నిర్దోషని, ఏ నేరం చేయలేదని తెలుసుకున్నాను. అందుకే ఆమె మీద పెట్టిన కేసు వెనక్కి తీసుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ అమ్మా. కాంచనా, చూసావుగా మా అమ్మ ఎంత మంచిదో? చూశాను. ఆమెలో ఇంత మార్పు రావడానికి కారణం ఏంటో. ఒక వీడియో ఏంటి? మీ అమ్మ మంచితనాన్ని వీడియో తీసి భద్రపరుచుకోండి. భవిష్యత్తులో మీ పిల్లలకి మంచితనం గురించి పాఠాలుగా చెప్పుకోవచ్చు అంటుంది. నాకిప్పుడు ఎంత హ్యాపీగా ఉందో తెలుసమ్మా. మీ అమ్మగారు పైకి చాలా హ్యాపీగా ఉంది. పైకా అంటే లోపల హ్యాపీగా లేదా? అవునవును, లోపల ఇంకా హ్యాపీగా ఉంది. అవునవును, ఆమె మొహం చూడండి, ఆముదం తాగినట్టు ఎలా ఆనంద తాండవం చేస్తుందో. బాహుబలి సినిమా చూసినట్టు భలే ఫీల్ అయిపోతుంది. చూసినట్టు చూసిపోంటే అంటే లైవ్ లో చూశారు కదా. బాహుబలిని చూసారా? నేను కాంచనని అపార్థం చేసుకోవటం, ఆమె మీద కేసులు పెట్టటం, మళ్లీ తప్పును తెలుసుకుని ఆమె మంచితనం గుర్తించటం అంతా బాహుబలి స్టోరీలా ఉందని వాళ్ళ ఉద్దేశం. అవును, బాగానే మేనేజ్ చేశారు. మేనేజ్ చేయడం ఏంటి? మేనేజ్ కాదు, మన మ్యారేజ్ ఎప్పుడు అంటుంది. ఇప్పుడే కదా కొంచెం నిజస్వరూపం తెలిసింది. అదే మంచి మనసు తెలిసింది. త్వరలోనే ఆవిడ ఊహించిన విధంగా పెళ్లి నేను జరిపిస్తాను. చాలా థ్యాంక్స్ అమ్మా. హలో, ఓకే, ఇప్పుడే వస్తున్నాను. చిన్న పని ఉందమ్మా,
చూసుకొని 10 నిమిషాలు వస్తాను. అలాగే. ఈలోపు ఎస్ఐతో మాట్లాడి కేసు విత్డ్రా చేసుకుంటాను. అలాగే. బాయ్ అమ్మా. బాయ్ కాంచన. నమస్తే రుద్రమ్మ గారు. నమస్తే ఎస్ఐ గారు. ఏంటి మేడం రమ్మని ఫోన్ చేశారు? చేసిన ఏదో పని సరిదిద్దుకుందామని. వాట్? వెదవ అన్నది నిన్ను కాదు, ఆమెని. నువ్వు ఫేస్ కాస్త మామూలుగా పెట్టు. ఓకే, విషయం చెప్పండి. రుద్రమ్మ గారు మా కంచక్క మీద పెట్టిన కేసు వెనక్కి తీసుకుంటున్నారు. ఎందుకు? నీకెందుకు? ఆమె చెప్పింది చేయి చాలు. ఏమిటి రుద్రమ్మ గారు, వీరు చెప్పేది నిజమేనా? మేము చెప్పేది కామెడీ అనుకుంటున్నారు. నాగిని గట్టిగా గిల్లి చెప్పవే, గప్పుడైనా నమ్ముతాడేమో. చెప్పవేనా? వే అనక చెప్పండి అనడానికి నువ్వేమైనా రుద్రమ్మ గారిలా సన్నాసివా? అసిస్టెంట్ సన్నాసివేగా, అందుకే చెప్పవే అంది. నోరు మూసుకొని చెప్పండి, లేదంటే ఎస్ఐ గారికి బాహుబలి వీడియో చూపించాల్సి ఉంటుంది. వద్దులే. చూడండి ఎస్ఐ గారు, కంచు మీద నేను పెట్టిన కేసును వెనక్కి తీసుకుంటున్నాను. అంతేకాదు, ఆమె నిర్దోషని, మా మీద జరిగిన హత్యా ప్రయత్నానికి ఆమెకి ఎలాంటి సంబంధం లేదు అని సాక్ష్యం కూడా చెప్తాను. ఆమెని నిర్దోషిగా వదిలేయండి. మీరే నిర్దోషంలాగా నేను ఎందుకు దోష అంటానండి? ఆమె మీద కేసులన్నీ ఎత్తేస్తాంలేండి. థ్యాంక్ యూ. విన్నారుగా, మీరు చెప్పినట్టే కేసు ఎత్తి వేయించాను. సాటిస్ఫైడా? అలాగే. మా పెళ్లికి ముహూర్తాలు పెట్టి కబుర్ చేయండి. వచ్చి కోడలుగా కాలు పెడతాను. పదండి వెళ్దాం. ఎస్ఐ గారు, మీరు వెళ్ళండి. వెళ్ళొస్తానండి. అక్క నువ్వటు మేమిటు. సరే. అమ్మయ్యా, మొత్తానికి కంచక మీద ఉన్న కేసులన్నీ పోయాయి. అవునే, త్వరలో బావకి అక్కకు కూడా పెళ్ళవుతుంది. గా పెళ్లిలా మా మామతోని డాన్స్ ప్రోగ్రాం పెట్టిస్తా. మీ మామయ్య అంత బాగా డాన్స్ చేస్తారా? బాగా చేస్తాడని కాదే, మరి గా డాన్స్ చూస్తే పెళ్లికొచ్చిన వాళ్ళంతా పారిపోతారే. పారిపోతే మనకేమొస్తుంది? భోజనాల ఖర్చు మిగులుతాయి కదా. పీసినారిదానా, నువ్వు కూడా మా నాన్నమ్మ గారిలో తయారవుతున్నావేంటి? అయినా నాన్నమ్మ బుద్ధులు ఎక్కడ పోతాయిలే. నాయనమ్మ బుద్ధులా? అబ్బో, మా నాన్నమ్మ బుద్ధులే నీకెలా వచ్చాయో అంటున్నా. మీ నాన్నమ్మ కూడా మా నాన్నమ్మ లెక్క పిసినారై ఉంటుందిలే. ఓ అలాగా. అర్రే, కంచక్క ఫోన్ మన దగ్గరే ఉండిపోయింది. అవు కదా, పోయి ఇచ్చేద్దాం పదా. ఏంటమ్మా ఇదంతా? మీరేంటి? ఆ కంచుకు భయపడి కేసు విత్డ్రా చేసుకోవడం ఏంటి? చచ్చినట్టు దాన్ని మీ కోడలుగా చేసుకోవాల్సి వస్తుంది. అదే కనుక జరిగితే మీ బ్రతుకు మీ దగ్గర నా బ్రతుకులా అయిపోతుంది తెలుసా? పిచ్చిదానా, ఆ కంచుకి భయపడి కేసు వెనక్కి తీసుకోవటానికి నేనేమైనా దద్దమని అనుకున్నావే? రుద్రమ్మ, ఆ వీడియో దాని చేతుల్లో ఉంది కాబట్టి తల వంచాను. ఆ వీడియో నా చేతికి రాగానే దాన్ని జైలుకు పంపిస్తాను. ఏంటమ్మా మీరనేది? ఎస్, నా కొడుకుని కంచుని నమ్మించడానికే కేసు వెనక్కి తీసుకుంటున్నాను అని చెప్పాను. నిజానికి ఆ కేసు విత్డ్రా చేసుకోవడం లేదు. ఆ విషయం ముందుగానే నేను ఎస్ఐతో ఫోన్లో మాట్లాడా. వాడు మన మనిషి కాబట్టి కేసు ఎత్తేసినట్టు వాళ్ళందర్నీ నమ్మించాడు. నేను సిగ్నల్ ఇవ్వగానే కంచుని అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తాడు. ఆహా, సూపర్ ప్లాన్ మేడం. కంచుకు పెళ్లి చేస్తానని మాటిచ్చి జైలుకు పంపిస్తున్నారా? పాపం, ఆ కంచు
గొర్రె కసాయివాణ్ణి నమ్మినట్టు మిమ్మల్ని నమ్మింది. చివరికి బొచ్చ చేతికొచ్చింది. ఓసి దుర్మార్గులారా, మా కంచక్కన మోసం చేస్తారే, చెప్తాం మీ పని. ఒసేయ్ పాపాత్మురాలా, మా కంచక్కన మోసం చేస్తావే, నమ్మించి జైలుకు పంపించాలని చూస్తావే. నువ్వు మామూలు సావు సావవే, కుక్కలు సావు చేస్తావు. అవునండి, మీలాంటి నయవంచకులకి నరకంలో యమభటులు సలసలా కాగే నూనెలో వేపుతారండి. అప్పుడు నాగిని బజ్జీలాగా, మీరు పకోడీలాగా వేగిపోతారండి. ఇప్పుడే పోయి మా కంచక్కకి నిజం చెప్పి నీ లెక్క సెటిల్ చేస్తాం. మీ పాపం పండిందండి. మా అక్క చేతుల్లో చావడానికి సిద్ధంగా ఉండండి. నోరు ముయ్యండే పిల్లపోతులారా. మీరెళ్ళి మీ అక్కతో చెప్తుంటే నేను చేతులు కట్టుకుని కూర్చుంటాను అనుకుంటున్నారా?